సమ్మర్ టిప్స్. కూల్ డ్రింక్స్ వద్దు, కొబ్బరి నీళ్లు తాగండి. నమస్కారం. శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి, మీరు ఎదుర్కొన్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు జాతకం గురించి తెలుసుకోవాలన్నా, అలాగే వెంటనే మీకు పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీ జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, ఈ రోజు శుభ అశుభాలు సమయాలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ సోమవారం. ఈరోజు పంచమి రాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు. అట్లాగే నక్షత్రం ఈరోజు మృగశిర నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాల నుంచి 2 గంటల 51 నిమిషం వరకు. అట్లాగే రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు. అట్లాగే మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు. ఇక నిత్యం అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 12 నిమిషాల వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక కార్యాల్లో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించి ఈరోజు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా మీకు గుర్తుండిపోవాలని అదృష్టం ఆశిస్తుంది. గురుగారు, మరి ఈ రోజు విశిష్టత ఏంటి? ఈరోజు సోమవారం, ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈరోజు వసంత పంచమి. తప్పనిసరిగా ఈరోజు సరస్వతీదేవి యొక్క ఆరాధన ఎంతో అవసరం. అట్లాగే మీ పిల్లలకు చక్కగా అక్షరాభ్యాస యోగ్యతమైనటువంటి తిథి. తప్పనిసరిగా అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. తదుపరి అన్ని రాసుల వారు ఈరోజు తప్పనిసరిగా ఈశ్వరారాధన చేయండి. ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించండి. తప్పనిసరిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాల వలన మంచి సత్ఫలితాలు వస్తాయి. కోర్టు కేసులు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే వాహన ప్రమాదాలు ఒకంత కర్నూలు, బెంగళూరు మధ్యకాలంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు హైదరాబాద్లో సూర్యుని యొక్క వేడిమి 40 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే బంగారం, వెండి ఈరోజు బంగారం 29,250 రూపాయల దగ్గర వచ్చే అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వెండి వచ్చేసరికి 51,575 రూపాయల వరకు ఈరోజు చివరి స్థాయిలో ఆగుతుంది. తప్పనిసరిగా ఈ వారం అంతా బంగారం, వెండి కొనుగోలు చేసుకోండి. ఈ వారం బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు జీవితంలో బంగారం, వెండి కొనడానికి కొంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుందండి? ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు 4 పాదాల వారికి కూడాను శాంతి అవసరం కనబడుతుంది. అట్లాగే తిథి యొక్క శాంతి లేకపోయినప్పటికీ కూడా నక్షత్ర శాంతి కనబడుతుంది, వార శాంతి కనబడుతుంది. తప్పనిసరిగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో కొంత ఇబ్బందికర వాతావరణంగానే ఉంటారు. ఆరోగ్యరీత్యా సాధారణ ఇబ్బందులు కనబడుతున్నాయి. వీరు సాంకేతిక విద్యారంగంలోనూ అట్లాగే ఉపాధ్యాయ వృత్తిలోనూ నిష్ణాతులుగా ఉంటారు.
సో వీరికి సోదరులు ఉండరు, తోబుట్టువులు ఆడపిల్లలు ఉంటారు. తప్పనిసరిగా ఆడపిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తల్లిదండ్రులకి ఈ రోజు పుట్టిన వారి జాతకరీత్యా పదోన్నతులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే ఏప్రిల్ 15వ తేదీ పుట్టి ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటల తరఫున ఈ అదృష్టం తప్పనిసరిగా వారికి 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి అభివృద్ధితో సంతాన ప్రాప్తి కలిగి సుఖంగా జీవిస్తారని అదృష్టం వారికి మనసా వాచా కర్మేణ శుభాశిస్సులు అందిస్తుంది. గురుగారు కాలర్ తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుంచి పవన్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి పవన్ కుమార్ గారు. నమస్కారం అండి. చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మాయి బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. మీ పుట్టిన సమయం చెప్పండి. 15 జూలై 15th జూలై 2001 మధ్యాహ్నం 11:55. మధ్యాహ్నం 11:50. ఓకేనండి. మీ జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేస్తారు. సో ఇప్పుడు వస్తున్న పవన్ కుమార్ కాలర్ గారు మనకు ఈ అదృష్ట కార్యక్రమాన్ని తొలిసారిగా ఆయన చూస్తూ ఉన్నట్టుండాలి. ఎందుకంటే 13 సంవత్సరాలు నిండకుండా, అంటే 12 సంవత్సరాలు నిండి 13 సంవత్సరం పూర్తయిన తర్వాత కానీ మనం వారి యొక్క జాతక విశ్లేషణ చేయకూడదు. అంత సాహసం చేయట్లేదు. కాబట్టి దయచేసి 2013 జులై తర్వాత మీరు కాల్ చేయండి. మీకు లేదండి, నా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలన్నా కానీ 13 సంవత్సరాలు నిండంగా చెప్పకూడదండి. అందరూ వెయిట్ చేయడం ఉత్తమం. మరో కలర్ కూడా విజయవాడ నుంచి శ్రీజ్యోతి లైన్ లో ఉన్నారు. శ్రీజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/1990. 27/3/1990. టైం చెప్పండి. 3:41 and 3:42. ట్విన్స్ అండి మేత్రం. 3:41 ఉదయమా సాయంత్రమా అండి? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఓకే. ట్విన్స్ అండి మేత్రం. ఓకే. శ్రీజ్యోతి గారు, మీరు చెప్పండి. ముందు పుట్టారా వెనక పుట్టారా? వెనకాలండి. అంటే మీ ఇద్దరు పెద్దవాళ్ళు ఎవరు? మా సిస్టర్ ఉంది, శ్రీ విద్య తను. ఇక్కడ ఏంటంటే ఇదే మనకు చిన్న సందేహం. శాస్త్ర సంబంధం లేనటువంటి ఆలోచన విధానాలు ఉండుంటారు. తప్పనిసరిగా వెనక పుట్టిన వారు ఇంటికి పెద్దవారు, మీ తర్వాత మీకంటే ముందు పుట్టిన వారు చిన్నవారు. ఎందుకంటే ఇక్కడ మీరు పుట్టిన తర్వాతే మరొక పిండం ఉత్పత్తి అవుతుంది. సో తప్పనిసరిగా మీరు పెద్దవారు, శ్రీజ్యోతి పెద్దమ్మాయి, శ్రీ విద్య చిన్నమ్మాయి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఇక్కడ ఒకే ఇంట్లో కమల పిల్లలు, ఒకే గర్భవాసాన కమల పిల్లలు పుట్టినప్పటికీ వారి పూర్వజన్మ కర్మ పరిపాకం చేత ఒకరికి, అంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్, ఒకే లగ్నం, ఒకే రాశిలో పుట్టిన కర్మ ఫలాలు సపరేట్ గా ఉంటాయి. సో శ్రీజ్యోతి గారి యొక్క మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు ఈ సంవత్సరం మే 27వ తేదీ నుంచి 7 సంవత్సరాల 6 మాసాలు అనుకూలంగా ఉంటే, అట్లాగే మీ సోదరికి శ్రీ విద్య గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా కూడా వారికి ఆరోగ్యకర ఇబ్బందులతో కొంత ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. మీకు తప్పనిసరిగా ప్రభుత్వ రంగ ఉద్యోగం అయితే రాదు, కానీ తత్సంబంధమైనటువంటి దూర విద్యలో మీకు మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తప్పనిసరిగా ప్రయత్నాలు చేయండి. మే 27వ తారీఖు వచ్చేటువంటి ప్రతి సోమవారం శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. మరో కాలర్తో మాట్లాడదామండి. ఈశ్వర్ రెడ్డి ఖైరతాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్. ఆగస్ట్ 27th 1984. ఆగస్ట్ 27th 1984. సమయం చెప్పండి. 7:10 మార్నింగ్. మార్నింగ్ 7:10. తప్పకుండా మీ జాతక సమస్యకు చక్కని పరిష్కారం. 84లో పుట్టినటువంటి మీ జాతక రీత్యా అక్టోబర్ 20వ తారీఖు నుంచి మీకు మంచి శుభపరిణామాలు వస్తున్నాయని చెప్పాలి. సో వైవాహిక జీవితం సానుకూలత, మార్పు, కొంత పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశాలు అక్టోబర్ 20వ తారీఖు నుంచి 2014 ఏప్రిల్ 20వ తారీఖు వరకు సుమారు మీకు 9 మాసాల నుంచి 11 మాసాలు మీకు అనుకూల కాలంగా ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా ఈ సంవత్సరం వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. నిన్నటి రోజు జాతకంలో కుజుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు జాతకంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, నిన్నటి కుజుడు చెప్పారు, మరి ఈ రోజు బుధుడు ఉంటే జాతకంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముందుగా మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేయండి. మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి రాసుల్లోని యొక్క గ్రహాల ఫలితం చాలా మందికి వారు మంచి మంచి అద్భుత ఫలితాలతో మనకు మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళ యొక్క ఆనందాన్ని
వాళ్ళ యొక్క పూర్తి ఇష్టాన్ని మనం తీసుకుంటున్నాం. ఈరోజు మీ జాతక చక్రాన్ని మీరు ఫైల్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు మొదటి రాశి మేషరాశి. మొట్టమొదటిగా బుధుడు మన దేహంలో నరాలపైన, చేతులపైన, భుజాలపైన, కంఠము, జీర్ణకోశం, నాసిక, నాలుక మొదలైనటువంటి అవయవాలపై పూర్తి ప్రభావం చూపుతాడు. మరొకసారి ఎక్కువగా లివర్ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, నరాల నొప్పులు కానివ్వండి, బీపీ, బ్లడ్ ప్రెషర్ లాంటిది కానివ్వండి, చేతులు, భుజాలు, మెడ కండరాలపై ఎక్కువగా ఉంటాడు. అలా ఈ బుధుడు యొక్క అవయవాలకి మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా బుధుడిని పూజించడం వల్ల బుధధ్యానం ప్రపద్యామి బుద్ధి పీడోపశాంతయే అన్నట్లుగా ఇట బుధుడి చేత ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న వారు తప్పనిసరిగా పచ్చ పెసలు పావురాళ్లకు వేయడం వలన తప్పనిసరిగా మీకు వ్యాధులు తగ్గిపోతాయి. మీరు ప్రాక్టికల్గా చూడండి. పచ్చ పెసలు పావురాళ్ళు కనుక వేస్తున్నప్పుడు ఏదో ఒక పావురం మృత్యువాత పడుతుంది. అప్పటితో మీ దోషం పోయినట్టే లెక్క. ఇది మేము ప్రాక్టికల్గా చేసి చూస్తున్నాం. తప్పనిసరిగా మన దేహానికి విముక్తి కలిగిస్తుంది ఈ అనారోగ్య రీత్యా నుంచి. అట్లాగే మీ మేషరాశిలో గనక, మీ జాతక చక్రంలో మేషరాశిలో గనక బుధుడు ఉన్నట్లయితే మీరు చాలా చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని కళ్ళను ఆకట్టుకున్నటువంటి ఆకర్షణీయ రూపమై ఉంటారు. ఇందులో పురుషుల కంటే స్త్రీలు చాలా సౌందర్యవంతులుగా ఉంటారు. మంచి ఉన్నత విద్య కలిగి విద్యాభ్యాసాల యందు ఉంటారు. ఏకసంతాగ్రహులు, స్కూల్లో విన్న తప్ప మళ్ళీ పుస్తకం పట్టేయడం అవకాశం ఉండదు. మంచి శాస్త్ర పరిజ్ఞానంతో ఉండి తప్పనిసరిగా రసాయన శాస్త్రవేత్తగా తయారవుతూ ఏరోనాటికల్ ఇంజనీర్గా మారుతూ మంచి వార్తా విలేకరిగా, మీడియా, పత్రికా రంగాల్లో ఎక్కువగా స్థిరపడే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పనిసరిగా వీడికి లలిత కళల యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఈ యొక్క మంచి మేషరాశులు బుధుండటం వల్ల మంచి ఫలితాలే వస్తూ ఉన్నాయి. విజయవాడ నుంచి రవికుమార్ గారు లైన్ లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 15/1/1977 అండి. 1977. సమయం చెప్పండి. మార్నింగ్ 9:30 అండి. మార్నింగ్ 9:30. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. సో 77లో పుట్టిన రవికుమార్ గారు గతంలో మనకు వారు కాల్ కలిసినట్టుగా ఉంది. సో 77లో పుట్టిన మీకు అప్పుడు చెప్పినా ఈరోజు చెప్పినా మీరు ఎన్ని పరీక్షలు చేసుకున్నా సత్ఫలితాలని పొందబోతున్నారు. ఈ నెల 27వ తారీఖు నుంచి తప్పనిసరిగా మీరు దానికోసం ప్రతిసారి మీకు కాల్ చేసిన అవసరం లేదు. ఏదో వారం మారినప్పుడు అలా కాల్ మారుస్తుందంటే కుదరదు. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు అక్టోబర్ 27వ తారీఖు వస్తున్నాయని చెప్పాలి. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ కూడా విజయవాడ నుంచి భారతి లైన్ లో ఉన్నారు. భారతి గారు నమస్తే అండి. భారతి కాదండి, హారతి. హారతి గారు చెప్పండి. మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 19 జూన్ 1966 అండి. ఉగాది రోజు ట్రై చేసాం, దొరకలేదండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 10:20, రాత్రి 10:20 అండి. రాత్రి 10:20. అవునండి. ఓకే, మీ తొలి సంతానం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30 మార్చ్ 1995 అండి. అది ఉదయం 11:37 అండి. 95లో పుట్టినటువంటి మీ తొలి సంతానం జాతకరీత్యా మీ యజమాని యొక్క అదృష్టం 3 మాసాల నుంచి మీరు చేస్తున్నటువంటి పనులు పెండింగ్ పడుతూ ఉన్నాయి. ఇంట్లో ఒక దైవ కార్యంతో పాటు శుభకార్యం చేయాల్సినటువంటి ప్రయత్నాలు సాగుతాయి. సో గృహ నిర్మాణ పనులు, స్థలాల యొక్క కొనుగోళ్లు, తద్వారా కొద్దిగా అనారోగ్యరీత్యా కొద్దిగా ధన వ్యయం జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు అక్టోబర్ 20వ తారీఖు వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ తర్వాత వచ్చేటువంటి మాసాలను మీరు అనుకూలంగా చేసుకుంటూ కార్తీక మాసంలో కనుక ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు 2014 ఆగస్టు కల్లా మీకు మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంతవరకు వెయిట్ చేయడం ఉత్తమం అని చెప్పొచ్చు. వృషభ రాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో బ్రేక్ తర్వాత తెలుసుకుందామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మేషరాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేశారు. మరి వృషభ రాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మీ జాతక చక్రంలో వృషభ రాశిలో కనుక బుధుడు కనుక ఉన్నట్లయితే వీరికి మంచి
పాండిత్యం కలిగి ఉంటారు, మంచి శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది, అట్లాగే ఉన్నత విద్యని అభ్యసిస్తూ ఉంటారు, మంచి వాక్చాతుర్యం కలిగి సంభాషణలు హాస్యశీలులై ఉంటారు, మంచి దృఢ నిర్ణయం కలిగి ఖ్యాతిని ఆర్జిస్తారు, మంచి దానశీలత ఉంటుంది. వీరికి విద్య చేతే పాండిత్యం ఉంటుంది తప్ప ఉద్యోగరీత్యా మాత్రం ధన సంపాదన ఉండదు. సో పాండిత్యం ద్వారా వీరు ధనాన్ని మెండుగా సంపాదించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మరి మిథున రాశిలో అలాగే బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మిథునములో బుధుడు ఉండటం చేత అంటే మీ జాతక చక్రంలో 3వ రాశి అయినటువంటి మిథునంలో బుధుడు ఉండటం వల్ల వీరు నిత్యం ఉదయం లేచి అద్దాలకు అతుక్కుపోతూ ఉంటారు. అంటే ఎక్కువ మేకప్ చేసుకుంటూ అలంకార ప్రియులుగా ఉంటూ సాధ్యమైనంత వరకు రకరకాల వస్త్రాలను తరచుగా మారుస్తూ వస్తువుల కోసం అధిక ఖర్చులు పెడుతూ ఉంటారు. వీళ్ళు అలంకార ప్రియులు, మోహప్రియులు అని చెప్పవచ్చు. అందరితోనూ ముందుగానే వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు, ధనం సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉంటారు. పెద్దల నుంచి స్థిర చరాస్తులు కూడా వీరికి రావచ్చు. వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. వీరి సంభాషణల వల్ల వీరు వివాదాలకు లోనవుతూ ఉంటారు. అంటే మనసులోని భావాన్ని చక్కగా చెప్పలేక సమస్యలతో అంటే దాన్ని ఏమంటారంటే ఒక విషయాన్ని ఇండైరెక్ట్ చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తూ వీరు కొద్దిగా హాస్య ప్రియులుగా ఉంటూ అలంకార ప్రియులుగా ఉంటారని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కలర్ విజయవాడ నుంచి కళాగారు లైన్ లో ఉన్నారు. కళాగారు నమస్కారం అండి, చెప్పండి. కళాగారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/1987 మురళీ మనోహర్ మా చెప్పండి. 8/5 1987. 1987. సమయం చెప్పండి. 1:30. మా అబ్బాయి ఎలా ఉంటుంది పెళ్లి? 1:30 రాత్రి అండి? సమయం 1:30. మధ్యాహ్నమా పగలు? ఓకేనండి. దయచేసి ప్రేక్షకులు ఒక కాగితం మీద మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఉదయమా, సాయంత్రం, మధ్యాహ్నం, అర్ధరాత్రి రాసి పెట్టుకోండి. మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం అమ్మాట కరెక్ట్గా చెప్పదు. ఉన్న టైము 30 సెకండ్ల టైము. తప్పనిసరిగా 87లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా వారికి అనుకూలమైన కాలం నవంబర్ 13వ తారీఖు వరకు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒకవేళ అతను వివాహ జీవితాన్ని ఆరంభించాలంటే మీరు వేరే కాపురం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా నవంబర్ 13వ తారీఖు తర్వాత చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అక్కడి నుంచి వారికి 3 సంవత్సరాల పాటు అనుకూల కాలంగా మారుతూ తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా నుంచి నాగరాజు గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు తిరుపతి కుమార్. 1995 ఆగస్ట్ 1 అండి. 1995 ఆగస్ట్ 1. సమయం చెప్పండి. 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఉంది. అంటే కరెక్ట్ గా తెలీదు. ఉదయమా సాయంత్రమా అండి? రాత్రి అండి. నైట్. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరండి? వాళ్ళ నాన్నగారు నాగరాజు మాట్లాడుతున్నారు. 95లో పుట్టినటువంటి మీ బాబు జాతకరీత్యా అంటే గత 6 మాసాల ఉన్నటువంటి మీ బాబు యొక్క మనస్తత్వానికి ఈ రోజుకు కనుక పోల్చుకుంటే మీ అబ్బాయిలో పూర్తిగా మార్పు అనేది వచ్చిందని చెప్పవచ్చు. ఆ మార్పు మంచిగా రాలేదు. అతని ఆలోచన విధానం పరిపరి విధాలా పోతున్నది. సాధ్యమైనంతవరకు అతను పూర్తిగా విద్యపై పూర్తిగా ఆసక్తి కలిగించే ప్రయత్నాలు చెప్పండి, లేదా అతని నడవడిక ప్రవర్తనపై కొద్దిగా దృష్టి పెట్టండి. కొంత వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఇరుక్కునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీ బాబు యొక్క జాతకరీత్యా నవంబర్ 13వ తారీఖు నుంచి నవంబర్ 13, 16, 18 తారీఖులో అబ్బాయి కొద్దిగా వివాదాస్పదమైనటువంటి విషయాలు ఇరుక్కునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత అన్ని అనుకూలించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం కాల్లో కలుద్దాం. మరో కలర్ ఖమ్మం నుంచి వాసు గారు లైన్ లో ఉన్నారు. వాసు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 4/7/1991 అండి. 1991. అవునండి. సమయం చెప్పండి. 2 గంటలండి. మధ్యాహ్నం 2 గంటలు. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. సో 71 అంటే సుమారు వారు 40 సంవత్సరాలు క్రాస్ చేశారు. అవునండి. తప్పనిసరిగా మరి మీ తొలి సంతాన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి కదా మరి యథావిధిగా. తొలి సంతాన డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నిమిషం అండి. 2000
సెప్టెంబర్ సెప్టెంబర్ 4th. సెప్టెంబర్ 4th. సో ఇంకా మీ బాబుకి 13 సంవత్సరాలు, మీ పాపకి ఇంకా పూర్తిగా బాలారిష్ట దోషాల నుంచి బయటపడలేదు. మరొకసారి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి కర్కాటక రాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? సో మీ జాతక చక్రంలో కర్కాటక రాశిలో కనుక బుధుడు ఉన్నట్లయితే మీకు విదేశీ ప్రయాణ యోగ్యత, విదేశాల్లో స్థిరంగా ఉండేటువంటి జాతకం అని చెప్పవచ్చు. సమయ సందర్భాలను బట్టి మీ యొక్క ఆలోచన విషయాలతో సంభాషించి కార్యసాధన చేస్తారు. ఇటువంటి జాతకులు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్లో కనుక ఏ ఒక్కరు ఉన్నా 10 మందిలో కనుక కర్కాటక రాశిలో కనుక బుధుడు ఉన్నవాడు కనుక ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇతని జాతకరీత్యా 10 మందికి ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా వీరు డిస్కషన్స్లో మంచి ఫలితాలు ఇస్తారు. కొద్దిగా వీరికి ఎక్కువగా స్త్రీలతోనే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసూయ ద్వేషాలు అంటే ఈగోయిజం ఎక్కువగా ఉంటుంది. నేను వెళితే ఉద్యోగం వస్తుంది, నేను వెళితే తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువ లెవెల్లో ఉంటారు వీళ్ళు. ఏ విషయానైనా సరే స్వార్థ చింతనతోనూ సంకుచిత స్వభావంతోనూ ఆలోచిస్తారు. వీరి యొక్క మనస్తత్వం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. తన వరకు తాను సుఖపడే ప్రయత్నాలు చేస్తాడు. పూర్తిగా స్వార్థపరుడుగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. ఓకే, మరైతే కర్కాటక రాశిలో చెప్పారు. మరి కన్యా రాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అట్లాగే సింహరాశి చూద్దాం. కన్యారాశి మనకు సింహరాశి. మీ జాతక చక్రంలో సింహరాశిలో కనుక బుధుడు ఉన్నట్లయితే మీరు భూమికి 5 అడుగుల ఎత్తులో ఉంటారు, బుద్ధిహీనతగా ఉంటారు, జ్ఞానశూన్యులుగా ఉండి తక్కువ విద్య కలిగి ఉంటారు. అయితే ఇక్కడ విద్య తక్కువైనప్పటికీ జ్ఞానము మెండుగా ఉండటం చేత సాధ్యమైనంత వరకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి 70,000 సంపాదిస్తే ఈ జాతకుడు సుమారు 1,00,000-2 లక్షలు సంపాదిస్తారు. అంటే ఏంటి, చదువు లేకపోయినా కూడా ప్రపంచ జ్ఞానము చేత డబ్బు సంపాదించేటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు బంధుమిత్రుల్లో మీకు మంచి పేరు సంపాదిస్తారు. వీరు సత్యం కంటే అసత్యాలు ఎక్కువ మాట్లాడతారు. అసత్యం ద్వారా ధన సంపాదన బాగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి శ్రీలత గారు లైన్ లో ఉన్నారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. సెప్టెంబర్ 13. సెప్టెంబర్ 13, 1979 అండి. 1979. సమయం చెప్పండి. సమయం 5 PM అండి. 5 PM. ఓకే, తప్పకుండా గురువు గారు తెలియజేస్తారు. 79 లో పుట్టినటువంటి శ్రీలత గారి యొక్క మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అండి. అది నా పేరుదే ఉంది, అందుకే ఉంది. సమస్య అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పే ప్రసక్తే లేదు. సమస్య ఏంటంటే మనం ఇది అంటే మీరు 10 ఛానల్స్ చూసి అదే ధోరణిలో తప్ప అసలు సమస్య చెప్పకుండా మనం సమస్య చెబుతున్నాం. దయచేసి సమస్య చెప్పిన వాళ్ళ కాల్స్ మాత్రం కట్ చేయబడతాయి. ఓకే, మరో కాలర్ వెంకటరమణ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. October 21st, 1982. October 21st, 1982. టైం చెప్పండి. అరౌండ్ 11 AM to 11:30 AM అండి మధ్యాహ్నం. ఓకే, వెంకటరమణ గారు. నమస్కారం వెంకటరమణ గారు. నమస్తే అండి. భవిష్యత్తు ఎలా ఉందండి? ఈ ఒక 4 నెలల నుంచి చాలా బానే ఉందండి. ఎప్పుడు మార్పు వచ్చింది మీకు? నాకు జనవరి నుంచి డిసెంబర్ 12 నుంచి మార్పు వచ్చింది. అంటే ఆ డిసెంబర్ 12 అవతల మీరు పడినటువంటి నరక యాత్ర చూసారా? అవునండి. అది వర్ణాతీతం. బంధువులు గాని, మిత్రులు గాని, తోబుట్టువులు గాని ఎవరు కూడా ప్రపంచాన్ని ఒంటరిగా వదిలేశారు. అవునండి. సో వెంకటరమణ గారి అదృష్టం గత 4 మాసాల నుంచి అభివృద్ధిగా మారుతూ స్థాన చలనాన్ని కూడా సూచిస్తూ దినదిన ప్రవర్ధం ఎదగడం. సుమారు మీకు మొన్న డిసెంబర్ 12వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలోనే మీకు వైవాహిక జీవితం సానుకూలత, సంతాన యోగ్యతతో తత్ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు ప్రతి శనివారం శ్రీవారి దర్శనం చేసుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. గురుగారు, మరి కన్యా రాశిలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కన్యా రాశిలో కనుక బుధుడు ఉన్నట్లయితే ఈ రాశి వారికి మేధస్సు ఎక్కువగా ఉంటుంది. వీరు గణిత శాస్త్రమునందు గణితానికి సంబంధించినటువంటి
వేరే ఏ శాస్త్రాన్నైనా సరే అనుకూలంగా ఉంటారు. వీరు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. సహనశీలుగా ఉదారులుగా ఉంటూ సంపాదించిన సంపాదన నిత్యము చూసుకుంటూ, అంటే ఇక్కడ కేవలం గణాంకాలు, బడ్జెట్ పద్మనాభ మాదిరిగా ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నాం, ముష్టివాడికి ఎంత వేసాం, టీ ఎంత ఖర్చు పెట్టాం, బస్ టికెట్ ఎంత, మొత్తం లెక్కలు రాసి కూర్చుంటాడు అనమాట. సో తప్పనిసరి వీరు ధన విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు. రోజు లెక్కలు చెబుతూ లెక్కలు వేసుకోవడం తప్పితే ఇతను ఎదుటివారి మనస్తత్వాన్ని గ్రహించే స్థితిలో మాత్రం ఉండరని చెప్పవచ్చు. ప్రేక్షకుల జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇక మిగిలిన రాశుల్లో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రేపటి అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్కారం.